Hello everyone, I am Dr. Manoj Kumar, consultant urologist, andrologist, laparoscopic and transplant surgeon working in KIMS Hospitals Kurnool. ఈరోజు మనము కామన్గా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ సిస్టంలో వచ్చే ఇన్ఫెక్షన్స్. సో మనకి ఈ యూరినరీ ట్రాక్ట్ అని దేన్ని అంటామంటే యూరినరీ బ్లాడర్, యూరెటర్స్, కిడ్నీస్ అండ్ యురెత్రా. సో వీటిల్లో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. బ్లాడర్లో వస్తే లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని, కిడ్నీస్లో వస్తే అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. సో ఇది అందరికీ కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కాబట్టి వీటి గురించి మనము కొంతైనా తెలుసుకొని ఉండటం మంచిది. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రెండు రకాలుగా ప్రజెంట్ అవుతాయి. అంటే ఏ సిమ్టమ్స్ లేకుండా సిమ్టమ్స్తో. సో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో అంటే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే యూజువల్గా బ్లాడర్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ పోసేటప్పుడు మంట రావటము, యూరిన్ ఎక్కువసార్లు పోయాల్సి రావటము, అర్జెంటుగా పోయాల్సి రావటము, పొత్తి కడుపులో నొప్పి రావటము. సో ఇవన్నీ ఉంటే మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సస్పెక్ట్ చేయాలి. సో కొంతమందిలో ఏంటి అంటే ఎవరి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తాం. సో అలా చేసినప్పుడు అందులో మనకి బ్యాక్టీరియా, ఏదో ఒక బ్యాక్టీరియా కానీ చీము కణాలు కానీ కనిపిస్తాయి, అంటే పస్టెల్స్ కనిపిస్తాయి. సో అలాంటి వాళ్ళు కంగారు పడి ఏదో ఒక మెడిసిన్ తీసుకోవటం మంచిది కాదు. సో దాన్ని ఏమంటారంటే ఎసిమ్టమాటిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే సిమ్టమ్స్ లేకుండా ఏదో ఒక టెస్ట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ బయటపడడం. సో అలాంటి వాళ్ళు కనుక మెడిసిన్ తీసుకుంటే దానివల్ల ఎక్కువ హామ్ తప్పితే బెనిఫిట్ ఏమీ ఉండదు. సో నేను ముందు చెప్పిన సిమ్టమ్స్లో ఏమీ లేకుండా యూరిన్లో కనుక ఇన్ఫెక్షన్ కనుక బయటపడితే వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూరినరీ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ సిమ్టమాటిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మనం ఆల్రెడీ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాము. సో నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా యూజువల్గా బ్లాడర్లో అంటే లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే వస్తాయి. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఆయన హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు కనుక వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు సస్పెక్ట్, అంటే మీకు షుగర్ కానీ ఏదైనా స్టోన్స్ కానీ ఎక్కువ కడుపులో నొప్పి కానీ ఫీవర్ కానీ ఏమీ లేదు అనుకుంటే యూజువల్గా ఎంపెరికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఒక 5 days కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అనేది మీకు ఇస్తారు. అది జనరల్గా మనకు యూజువల్గా మన యూరినరీ ట్రాక్ట్లో ఉండే కామన్ ఆర్గానిజం ఏంటంటే ఈకోలై. ఈ ఈకోలై అనేది మామూలుగా మన బౌల్లో ఉంటుంది. సో అదే మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది దానివల్ల. సో దానికి సంబంధించిన వరకు దానికి పనిచేసే మందులు యూజువల్గా ఒక 5 days మనకి ఇస్తారు. సో ఆ 5 days తర్వాత కనుక తగ్గిపోయింది అంటే ఇంక మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ 5 days మందులు వాడినా కానీ అది ఇంకా తగ్గకుండా కంటిన్యూస్ అవుతూ ఉంది అంటే దాని తర్వాత మనం యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ కానీ, ఇంకా నొప్పి ఎక్కువగా ఉంది అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ చేయించుకోవాలి. అలా కాకుండా సిమ్టమ్స్ అంతా తగ్గిపోతే ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్ తర్వాత సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకొని తగ్గిపోయిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఓన్లీ ఫ్యూ డేస్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ ఈజ్ ఎనఫ్. అంటే వేరే పరీక్షలు చేయించుకోవటం, వేరే పెద్ద స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అది తగ్గకపోతే కంపల్సరీగా 15 days అయినా కానీ ఇంకా తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు మనం ఫర్దర్గా స్కాన్లు చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది కొంతమందిలో మనకి ఎక్కువ కామన్గా కనిపించేది ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. సో దీన్ని ఏమంటారంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే దీనికి డెఫినేషన్ ఏంటి అంటే ఒక సంవత్సరంలో కనుక మీరు 3 కంటే ఎక్కువ సార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనుక గురైనా, 6 నెలల్లో కనుక 2 కంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్కి గురైనా కానీ దాన్ని రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. సో మళ్ళీ రావటం ఇది మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళల్లో, అప్పుడే పెళ్ళైన వాళ్ళల్లో, యంగ్ ఉమెన్లో, అలాగే పోస్ట్ మెనోపాజల్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత ఓల్డ్ లేడీస్లో మనం ఈ రకమైన రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మళ్ళీ వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం చూస్తూ ఉంటాం.
సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఈ యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాళ్ళతో మనం జనరల్ ఇన్ఫెక్షన్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ యంగ్ లేడీస్లో కూడా మనం హిస్టరీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరైతే అప్పుడే సెక్సువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసినా కానీ, లేదంటే ఏమైనా స్పర్మ్సైడ్స్ వాడుతున్నా కానీ వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఓల్డ్ లేడీస్లో హార్మోనల్ చేంజెస్ వస్తాయి, అంటే ఈస్ట్రోజన్ తగ్గిపోవటం. దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి వజైనల్ ఇన్ఫెక్షన్స్ రావటము, అది స్ప్రెడ్ అయ్యి యూరినరీ ఇన్ఫెక్షన్ రావటము. అలాగే కొంతమందికి యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు, పెద్ద వయసులో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానీ, తర్వాత యూరిన్ లీకేజ్ కానీ, యూరెథ్రల్ స్టీనోసిస్ వచ్చి దానివల్ల యూరిన్ మిగిలిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతుంది. సో మనం వాళ్ళలో హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ జాగ్రత్తగా చేసుకొని ఏ ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాత వాళ్ళకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఇలా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే ముందుగా బిహేవియరల్ థెరపీ, అంటే వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. అవి ఏంటి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవటం, యూరిన్ని మనం టైమ్లీగా వాయిడ్ చేయటం, అంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకుని. యూజువల్గా జనరల్గా లేడీస్లో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 6 hours 7 hours 8 hours యూరిన్ అట్లానే హోల్డ్ చేసుకుని ఉంచుతారు. సో దానివల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో టైమ్లీ వాయిడింగ్ అంటే ఒక 3 hours-కో ఒక 2 hours-కో ఒకసారి యూరిన్ ఎంటీ చేయటం. మూడోది ఏంటి అంటే మనము జనరల్గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, అంటే డిఫికేషన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ ఏంటంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి క్లీన్ చేసుకోకూడదు. ఈ బ్యాక్ నుంచి ఫ్రంట్కి కనుక క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ గట్ ఫ్లోరా, అంటే ఫీసిస్లో ఉండే ఫ్లోరా కానీ బ్యాక్టీరియా కానీ వజైనాలో ఇన్ఫెక్ట్ అయ్యి వజైనా నుంచి మళ్ళీ యూరినరీ ట్రాక్ట్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లీనింగ్ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్కి చేసుకోవటం మంచిది. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువగా అక్లూజివ్ క్లోత్స్, అంటే టైట్ క్లోత్స్, బాగా ఎక్కువ క్లోత్స్ వేసుకోవటం వల్ల కూడా తేమ చేరి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది కంపల్సరీగా పాటిస్తే ఫీమేల్స్లో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో ఇది మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వీళ్ళకి మళ్ళీ వచ్చే వాళ్ళకంటే 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ కోర్స్, ఇంకోటి సెల్ఫ్ ఇంటర్మిటెంట్ యాంటీబయాటిక్ కోర్స్. సో ఈ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ కోర్స్ అంటే ఒకే స్ట్రెచ్లో, అంటే 3 months నుంచి 6 months వరకు ఒక యాంటీబయాటిక్ని కంటిన్యూస్గా రోజు వేసుకోవటం. సో అలా వేసుకోవడం వల్ల ఏంటంటే దాదాపుగా మనకు 50 to 80% వరకు ఈ మళ్ళీ వచ్చే ఇన్ఫెక్షన్ని మనం తగ్గించే ఛాన్సెస్ ఉంది. రెండోది ఏంటి అంటే సెల్ఫ్ ఇంటర్మిటెంట్ మెడికేషన్. అదేంటి అంటే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఏంటంటే మనం ఒక డ్రగ్ వేసుకోవాలని చెప్పి ఎప్పుడైతే వాళ్ళకి సిమ్టమ్స్ అనిపించినా, అంటే లైక్ యూరిన్ బర్నింగ్ అవ్వటము, ఎక్కువసార్లు పోయటము, అర్జెంటుగా పోయటం అలా వచ్చినప్పుడు ఆ డ్రగ్ని ఒక 3 days వేసుకోమని చెప్పాలి. 3 days తర్వాత కనుక మనకి ఈ ఇన్ఫెక్షన్ కనుక కంట్రోల్ అయిపోయింటే, సిమ్టమ్స్ అని తగ్గిపోయిందంటే వదిలేసేయాలి. మళ్ళీ ఇన్ఫెక్షన్ లాగా సిమ్టమ్స్ లాగా వచ్చిందంటే మళ్ళీ ఒక 3 days డ్రగ్ వేసుకోమని చెప్పాలి. దీన్ని సెల్ఫ్ ఇంటర్మిటెంట్ కోర్స్ అని చెప్తాం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మనం ఆ పేషెంట్కి ఏది కంఫర్ట్ ఉంటే మనం అది ప్రిస్క్రైబ్ చేయొచ్చు. సో ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ లాంగ్ టర్మ్ కోర్స్ వల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది. సో మనం ఈ మధ్యలో మనం రెగ్యులర్గా కల్చర్స్ ఒకటి చేసుకోవటం, మనం ఇచ్చే యాంటీబయాటిక్ పనిచేస్తుందా లేదని చూసుకోవటం కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇదేంటంటే లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే బ్లాడర్ అంతవరకు వచ్చే ఇన్ఫెక్షన్. ఇంకోటి ఏంటి అంటే అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్. యూజువల్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అనేది ఇమ్యూనోసప్రెషన్ కానీ, డయాబెటీస్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అంటే షుగర్స్ కంట్రోల్ లేకపోవటం, అలాంటి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా ఇది కింద నుంచే లోయర్ యూరినరీ ట్రాక్ట్ నుంచే స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ ఎక్కువ రావటం, లాయిన్ టెండర్నెస్ అంటే నడుము నొప్పి ఎక్కువ రావటం, చలి జ్వరం రావటం, యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ రావటం, ఇంకా ఎక్కువైపోతే బీపీ ఫ్లక్చుయేషన్స్ రావటం కూడా జరుగుతుంది.
ఇలాంటి వాళ్ళకి యూజువల్గా కంపల్సరీగా టెస్టులు చేయాలి. బ్లడ్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, తర్వాత ఒకసారి స్కాన్ చేసి చూడటం మంచిది. కారణం ఏంటి అంటే ఒట్టి ఇన్ఫెక్షన్ అయినా, ఏమన్నా స్టోన్ అడ్డుపడి దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుందనేది మనం కంపల్సరీగా స్కాన్ చేసి చూసుకోవాలి. సో అదేమీ లేదు, వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకుంటే వీళ్ళకి జనరల్గా మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ కంటే కూడా ఐవీ యాంటీబయాటిక్స్ ఇస్తే మంచిది. సో దానివల్ల ఏంటంటే తొందరగా రెస్పాండ్ అవుతారు. ఒక్కసారి ఐవీ యాంటీబయాటిక్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత 4 to 5 days తర్వాత ఫీవర్ కనుక తగ్గినట్లయితే ఐవీ యాంటీబయాటిక్స్ని మనం ఓరల్ యాంటీబయాటిక్స్గా కన్వర్ట్ చేస్తాం. ఆ ఓరల్ యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ 2 to 3 weeks మనం పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత పేషెంట్ సిమ్టమ్స్ రికవర్ అయిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. మనం ఇప్పుడు అంతకుముందు చెప్పుకున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ట్రీట్మెంట్ తర్వాత సిమ్టమ్స్ కనుక తగ్గిపోయి పేషెంట్కి రికవర్ అయిన తర్వాత మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా, బ్యాక్టీరియా పోయిందా లేదా, పస్సెల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఓన్లీ సిమ్టమ్స్ ఉంటే మాత్రమే యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయాలి. సిమ్టమ్స్ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి. తర్వాత ఇవన్నీ కూడా అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో కాంప్లికేటెడ్ అంటే ఏంటి? కాంప్లికేటెడ్ అంటే స్టోన్ నుండి ఇన్ఫెక్షన్ రావటము, మేల్స్లో అంటే ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల ఇన్ఫెక్షన్ రావటము, రిఫ్లెక్స్ అంటారు, వియూఆర్ అంటారు, అంటే యూరిన్ తిరిగి కిడ్నీస్లోకి వెళ్ళటం పాసిబుల్, దానివల్ల ఇన్ఫెక్షన్ రావటము, ఇమ్యూనో సప్రెషన్ అంటే హెచ్ఐవి పేషెంట్స్లో కానీ వీళ్ళలో స్టెరాయిడ్స్ వాడే వాళ్ళలో ఇన్ఫెక్షన్ రావటము, కెథెటర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ రావటం, వీటన్నిటిని ఉంటే కాంప్లికేటెడ్ యూటీఐస్ అంటాం. సో అలా ఉన్నప్పుడు మనం ఈ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడంతో పాటు ఆ కాజును కూడా ట్రీట్ చేయాలి. లైక్ స్టోన్ ఉంటే స్టోన్ తీసేయటము, షుగర్స్ ఎక్కువగా ఉంటే షుగర్స్ని కంట్రోల్ చేయటము, ప్రోస్టేట్ కనుక ఎక్కువగా ఉండి ఇబ్బంది కలుగుతూ ఉందంటే ప్రోస్టేట్ సర్జరీ చేయటము, స్ట్రిక్చర్ కనుక ఉందంటే స్ట్రిక్చర్కి ఆపరేట్ చేయటము. సో దీంతో పాటు ఆ కాజును కూడా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అలా అప్పుడే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓన్లీ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే అది మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి. కొన్ని స్పెషల్ కేసెస్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్. వీటి గురించి కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో మెయిన్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఎసిమ్టమాటిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సిమ్టమ్స్ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో సిమ్టమ్స్ లేకపోయినా కానీ యూరిన్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళకి కల్చర్ తీసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయకపోతే అది ఇంకా స్ప్రెడ్ అయిపోయి కిడ్నీస్కి వెళ్ళి ఇన్ఫెక్షన్తో పాటు కడుపులో ఉన్న బేబీకి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళలో కంపల్సరీ కల్చర్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ ఉంది అంటే వాళ్ళకి కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ప్రెగ్నెంట్ లేడీస్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి అన్ని రకాల యాంటీబయాటిక్స్ మనం ఇవ్వలేము. ఎందుకంటే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఫీటస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళలో కామన్గా సేఫ్ డ్రగ్ ఏంటి అంటే పెన్సిలిన్స్ అండ్ సెఫ్లోస్పోరిన్స్. ఈ రెండు డ్రగ్స్ మనము సేఫ్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉండాలి. కొంతమంది కనుక ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కువగా కిడ్నీ వాపు ఉండి కిడ్నీస్ కనుక ఇన్ఫెక్షన్ ఉంది అంటే కొన్నిసార్లు స్టెంట్ కూడా వేయాల్సి రావచ్చు. సో అది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మనం ఆ స్టెంట్ తీసేయచ్చు. ఇది అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కోసం. ఇంకా రెండో స్పెషల్ కేసు ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ చిల్డ్రన్. సో చిల్డ్రన్స్లో ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాదు. సో చిల్డ్రన్స్ జనరల్గా చెప్పలేరు ఈ ప్రాబ్లం ఉంది అని, మంట వస్తుందని కానీ ఇది చెప్పలేరు. సో మనం ఎలా కనిపెట్టాలి అంటే కొంతమంది పాస్ పోసేటప్పుడు ఏడుస్తారు, కొంతమంది ఏంటి అంటే పెనిస్ని పట్టుకుంటారు. పాస్ పోసేటప్పుడు చేతితోటి పెనిస్ని గట్టిగా పట్టుకోవటము, పాస్ పోసేటప్పుడు ఏడవటము, జ్వరం రావటము, సరిగ్గా తినకపోవటము, డల్గా ఉండటము. సో ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే మనం కంపల్సరీగా ఒకసారి యూరిన్ టెస్ట్ ఇవ్వటం మంచిది. సో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమి లేదంటే వదిలేయచ్చు. యూరిన్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి స్కాన్ అనేది చేయించాలి. ఎందుకు అంటే పిల్లల్లో కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్లో
ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో కంపల్సరీగా స్కాన్ చేయించుకొని అందులో ఏమీ అబ్నార్మల్ లేదు అంటే వదిలేయచ్చు. ఒకవేళ ఏమైనా అబ్నార్మల్గా ఉంది అంటే దాని కారణం బట్టి ఫర్దర్గా మనం ప్రొసీడ్ అయ్యి ఏముందో అనేది చూసుకోవాలి. సో పిల్లల్లో కూడా ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి సరైన డోస్ ప్రకారం యాంటీబయాటిక్స్ ఒక 1 వీక్ ఇస్తే యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది సబ్సైడ్ అవుతుంది. సో ఇది బ్రీఫ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎవరికైనా వచ్చినా కానీ, ఎస్పెషల్లీ మేల్స్ కానీ, షుగర్ పేషెంట్స్లో కానీ ఎవరికైనా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఈజీగా ట్రీట్ చేయబడే డిసీజ్. దీన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల అది కిడ్నీలకు స్ప్రెడ్ అయ్యి, ఈ కిడ్నీస్ నుంచి బాడీ స్ప్రెడ్ అయ్యి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.